नमस्ते नमस्ते सरपंच साहब కాటన్ ఎన్నుకుంటూనే వచ్చేస్తారు ఈరోజు గ్రామంలో పల్లె దవాఖాన ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ జగిత్యాల ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత్రైంద్రజాక్షరాస్కంధారయతాం ధ్రువం సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంతానుకూలతా ఫల ఏకాదశస్థాన ఫలసిద్ధిరస్తు పుష్పిణీః బృహస్పతి ప్రసూధాస్తానో ముఖ్యంతే వో బృహస్పతి ధ్రువంత్రైంద్రజాక్షరాస్కంధారయతాం ధ్రువం तामेवं प्रत्यक्षं ब्रह्मासि तामेवं प्रत्यक्षं शान्ति शान्तिः या पर्णाच्च पुष्पिणी सतीश राले ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు. ఎంపీడీ ఫోటో తీసుకుంటే గ్రామస్తులు మాత్రమే సార్ ఇక్కడ नंबर ऑप्शन से डेबिट चल रहे फोटो सब करना ना कुछ चल रहा है यस सर यस सर सरपंच वीडियो आगे अंदर व्यायाम इतना మంచిగా అవుతుంది సార్ సార్ థాంక్యూ సార్ ఇంత సార్ బిడ్డ మన ఆశములందరూ దియే చూడా గంగమ్మ మర్చిపోయా మొత్తం లేదు సార్ రెండు సార్లు నమస్తే సార్ వీళ్ళందరూ సీనియర్ ఆమె సుజాత ఇక్కడ అంగన్వాడీ లీడర్ అయ్యో భారతమ్మ తర్వాత నువ్వే సీనియర్ జమున ఏమంత శ్రద్ధగా భయపడదు
అదే విధంగా ఈ అంగన్వాడీ ఈ పల్లె దవాఖాన ప్రారంభోత్సవ సందర్భంలో మా మహిళా సోదరిమణులు ఎంతో ఉత్సాహంతో మా డాక్టర్ అమ్మ స్టాఫ్ ఆశమ్మలు మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఒక ఆడబిడ్డలా ఉండి మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంత పెద్ద గ్రామంలో ఈరోజు మనం ఒక ఆయుష్మాన్ మందిర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న చాలా మంది మండల స్థాయి నాయకులకు తెలుసు, జగిత్యాల నియోజకవర్గంలో వచ్చినన్ని పల్లె దవాఖాన్లు ఉమ్మడి జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రాలేదు, ఇంక్లూడింగ్ సిరిసిల్ల అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మీ అందరి ఆశీర్వాదం, మీ సహకారం నా వెన్నటి ఉండడం, మీరు నన్ను గెలిపించడం. పోయినసారి గెలిపించినప్పుడు కూడా ఆ మెజారిటీ మామూలు మెజారిటీ ఇవ్వలేదు, అత్యధిక మెజారిటీ ఇచ్చింది. గెలిచిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారింది, రకరకాల కారణాలు. మరి నాకు ముఖ్యంగా ఆలోచన చేసిన రెండే 2 ఆప్షన్స్ ఉంటాయి మన ముందట. ప్రతిపక్షాలు ఉన్నాం, అడ్డంగా కూర్చోవచ్చు, డౌన్ అనవచ్చు. ప్రభుత్వం దిక్కు కొద్దిగా చూస్తే అభివృద్ధి చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. మరి అడ్డంగా కూర్చున్నాడా అభివృద్ధి చేసినా అని ఆలోచించాను. అడ్డంగా కూర్చుంటే పోలీసు వాళ్ళు కొనుక్కోపోతే పోలీసు వాళ్ళు డౌన్ అనడం, అదే అభివృద్ధి చేస్తే వస్తుంది. అభివృద్ధి సందర్భంలో ఎక్కడ ఇప్పుడే తమ్ముడు శ్రీనివాస్ కావచ్చు, మా భూమేష్ కావచ్చు, గంగారెడ్డి కొన్ని విషయాలు చెప్పారు. ఏ ఊరికైనా కానీ కొన్ని ఉంటాయి. మరి ఇదే అభివృద్ధి అనుకోండి, ఒకటే రోజు అవుతుందా, ఒక సంవత్సరంతో ఒక తరం కూడా కావు, తరతరాల కిందికెళ్ళి ఉన్న ఊరు నిరంతరం ఎప్పటికప్పుడు విశాలంగా పెరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, ఎప్పటికప్పుడు కొత్త సమస్య రానే వస్తుంటుంది. అక్కడ చూపట్టుకుంటే చేసిండ అది వాళ్ళ పాట. మరి మనం ఇక్కడ చెప్పేది ఇవి చేసి చూపిస్తాం. అభివృద్ధి అనేది కనబడుతుంది, అదే జవాబు. అభివృద్ధి అనేది కనబడుతుంది జవాబు. యువకుడైన భువనేశ్వర్ ఎవరిని కించపరచకుండా చాలా సున్నితంగా మరి మన రాష్ట్రంకు ఉన్న అప్పుల విషయంలో ప్రభుత్వం పైన ఉన్న ఏదైతే బాధ్యత ఉందో, పోయిన 10 ఏళ్ళలో జరిగిన వాటికి మనం కట్టాల్సిన నిధులు దాదాపు ప్రతి నెల 6,000 కోట్లు, ఒక్కొక్క వ్యక్తి మీద 1,500 రూపాయలు మొదటి నాడు దాంట్లో కట్ చేసుకుంటారు. ఆటోమేటిక్ జీతాలకు అంతే 70,000 కోట్లు, 75,000 కోట్లు అంటే దాదాపు ప్రతి నెల 6,500 కోట్లు మన ఒక్కొక్కరు జేబులోకి వెళ్ళి తీస్తే 17,000-18,000 రూపాయలు. ఈ 2 కలిపితే నెలకు 3,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి సగటున పోయినాక ఇక మిగిలిన పని మనం ఏమైనా చేయాలి. ఇది ఫస్ట్. ఇక ఆ తర్వాత పెన్షన్లు, రైతు బంధు, కోటి ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం 18 గంటలు పనిచేసుకుంటా ఒక దారిలో పెడతా ఉన్నాం. మీకు తెలియంది కాదు, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనవత్తి ఎట్లా పట్టాల్లో నన్ను చూసినారో లేదా ఇప్పుడు అంటున్నారో, వారికి కూడా కాలాల కట్టబెట్టేవాళ్ళు ఉంటారు. ఇది నేను మీడియాలో చెప్తే బాగుంటుంది, మన దిమాదిరి బయట పెట్టద్దు. ఇక చివరగా ప్లాస్టిక్ విషయం తమ్ముడు చాలా గొప్పగా చెప్పాడు. ఇక్కడ గ్రామ పెద్దలు, ప్రజలు, మా అక్క చెల్లెల బాధ్యత బాగుంటుంది. ఎందుకంటే అప్పుడే ఇంతకుండా తడి చెత్త మునిగిపోతుంది, ప్లాస్టిక్ వేరైతే కూడా తులసపత్రంగా కొనుక్కపోతాం. మనం ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లను కొనుక్కొచ్చుకుంటాం. మీరు గరం అన్నము పప్పు వేసుకున్నాక చూడరు, సన్నం పొడి వెళ్తుంది. అది కాలది, కరగది, మురుగది. నోటి నుంచి కింది వరకు కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పేపర్ ప్లేట్లు కూడా నిషేధించాలి, మళ్ళీ ఇస్తారాకులకు పోవాలి. లేదా స్టీల్ ప్లేట్లు తెచ్చుకున్నారు, చాలా ముఖ్యం. కడుగుడే కష్టం. మనది మనం కడుక్కొని అక్కడ పెడితే తప్పే ఉన్నది. మనది మన ఇంట్లో కడుక్కుంటాం. మన చుట్టం ఇంటికైనా కూడా మనం గడియాడ పెట్టుకోవాలి. అమెరికాలో ఏం చేస్తారు, అత్యంత ధనిక దేశం. ఏడికి మేము మన చుట్టాల ఇంటికైనా దోస్తుల ఇంటికైనా ఎవరో ప్లేట్ వాళ్ళని గడి, ఎవరో గ్లాస్ గడిగి అక్కడ బొడ్లేసి పెడతాం. ఇక్కడ కూడా మనం అలవాటు చేసుకోవాలి. కాలం మారింది. ఇట్లా పోయి అట్లా ప్లాస్టిక్ గ్లాస్ తెచ్చి మనిషికి పెగ్గు పోసుకొని తాగి అన్ని తీసాడు వారే. అందుకే మేడం రాగానే వచ్చి బొకే ఇచ్చారు మా సార్. రాగానే ఈ బొకేలు అంతా ప్లాస్టిక్ ఏమన్నా ఎందుకు తెచ్చారు ఫస్ట్ నేను అన్నమాట అదే. నేను బొకేలు తేవద్దు, నాకు శాల్వలు కప్పద్దని చెప్పాను. శాల్వలలో కూడా అంతా నైలా
నెల దీనికి వెళ్తుంది, మళ్ళీ దీంట్లోకి వెళ్తుంది. మన పాలిస్టర్ క్లాత్ కూడా పెట్రోలియం ప్రోడక్ట్ కాబట్టి వీలైనంత చేయాలి. అయితే ఇట్లాంటి దొడ్డు ఏంటంటే మళ్ళీ రీసైక్లింగ్ 75 మైక్రాన్లకు 100 మైక్రాన్ల కంటే దొడ్డు ఉంటే రీసైక్లింగ్ అనేది దీంతో మళ్ళీ కుర్చీలో, టేబుల్లో, బెంచ్లో ఏది వస్తువు తయారు కాబట్టి దొడ్డి వాడద్దని కాదు. కానీ సన్నబి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మనం ఈ పేపర్ గ్లాసులను రోజు తాగుతాం, లోపలంతా ప్లాస్టిక్ తోటి ఉంటుంది. ఆ వేడి పోతే చల్లటి పోతే కొంతవరకు ఏం కాదు, కానీ వేడి ఛాయ్ తాగితే ఖచ్చితంగా అందులో ప్లాస్టిక్ సెల్స్ అవన్నీ మాలిక్యూల్స్ అన్నీ మన నోరు నుంచి ఎక్కడ పోవాలో అక్కడ పోతే మీకు తెలుసు మన అవయవాలు ఎక్కడ అనేది అక్కడెక్కడైనా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. గుట్కా తంబాకు అనేది మార్చుకోవాలి. అవన్నీ పోతే ఇక చివరగా ఇక్కడున్న ప్రతి వారు కూడా నెలకొకసారన్నా 2 నెలలకు ఒకసారి వచ్చి బీపీ పరీక్ష చేయించుకోవాలి. అయితే మీ గ్రామీణ వైద్యం దగ్గర చేయించుకుంటారా లేకపోతే ఇక్కడ చేయించుకుంటారా, తప్పకుండా చేయించుకోవాలి. చాలా చోట్ల హార్ట్ అటాక్ల కంటే ఎక్కువ సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్ అంటే సివిఏ, మెదట్లో రక్తనాళాలు చిట్లడం ఎక్కువ అవుతుంది. అట్లాగా బీపీ, అదేవిధంగా 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే పోతున్నాయి. దాంతోపాటుగా వచ్చిన వారు కూడా మంచి కంట్రోల్ ఉంచాలి. దానికి డైటే కావచ్చు, వ్యాయామం కావచ్చు. ఇక వ్యాయామం గురించి నేను చెప్తే మంచిగా ఉండదు, ఎందుకంటే వ్యాయామం తెలిసి చేయడం వల్ల నేను ఒకటే బాధ, మెడ లోపల అన్నీ వచ్చేసి. కానీ డైట్ భోజనం అవి మాత్రం నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాను. ఈ మధ్యలోకి ఇంకా మెయింటైన్ చేస్తాను. ఓటు నుంచి కూడా ఒక లిమిటే, ఇప్పుడు ఇంకా మెయింటైన్ చేస్తున్నాను. కానీ వ్యాయామం కూడా ముఖ్యం. వ్యవసాయం చేసేవాళ్ళంటే పోతూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా యోగా చేయాలి. మెచ్చుకున్నారు. ఇవాళ మన ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళు నన్ను మాట్లాడారు. మోడీ గారు ఇవాళ యోగా దినోత్సవం పెట్టారు కావచ్చు, అందరు చేయాలన్నా కావచ్చు. అది పైనుంచి కింది దాకా కూడా గ్రామాలను చూస్తున్నాం. ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా చాలా మంది నేర్పుతున్నారు యోగా. దాన్ని మనం టీవీ కనెక్షన్ ఇచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. మనందరం మనకు ఖర్చు అనుకుంటాం, కానీ 156 ఆలోచనలు వస్తాయి, ఎటో పోతుంటుంది. ముందట అది కనబడుతుంటే ఆ సీరియల్ చూసేవాళ్ళు రోజు వార్తలు 24 గంటలు వార్తలు వస్తుంది. యాక్సిడెంట్ తిరుగుతూ 1 గంట సేపు అవన్నీ బంద్ చేసి ఇది పెట్టుకొని మంచి యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే దాఖలు పెట్టి మందులు ఇస్తానక ఆరోగ్యం రాకుండా చూడమంటారు. ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మందులు తెచ్చుకున్న దానికంటే రోగం తెచ్చుకుని మందులకు పోయేదానికంటే రోగం రాకుండా చూసుకోవడం ముఖ్యము. రోగాలు ఎక్కడ వస్తాయంటే ఎక్కడ చెత్త ఉంటే అక్కడ రోగాలు అయిపోతాయి. మా సీనన్న కానీ సాయన్న కానీ మొత్తం సాల్వ్ చేయలేరు. మనమే కొంత పరిస్థితుల్లో చూసుకోవాలి. ఇంట్లో ఎట్లుందో ఇంటి ముందు అట్లా ఉంచుకోవాలి. మూలలో తీసుకొచ్చి అన్ని వారేయాలి. రెండవది మన ఆహార అలవాట్లు. మూడవది తంబాకు, గుట్కా, కుడుంబ ఇవన్నీ కూడా మానేయాలి. ఈ గంజాయి తాగి మావాడు తెలియదు గాడవాడు అలవాటు చేసినట్టు తిరిగి అంటే నేనే తిరిగి నేను సాఫ్ ముచ్చటే చెప్తాను. ఎక్కడైనా కాంప్రమైజ్ కానీ గంజాయి కుటుంబం అక్కడ మాత్రం నేనే లేదు, అది మాత్రం సాఫ్ చెప్తాను. నాకు అసలు ఫోనే చేయకూడదు గంజాయి కుటుంబ విషయంలో. దయచేసి నాకు ఫోన్ చేయకూడదు. ఫోన్ చేస్తే నేను అన్నా మీరు అనుకున్నంత చెప్పా. పోలీసు వాళ్ళకి కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ విన్నారా, ఎక్కడ అప్పుడప్పుడు చెప్తారు. ఇక పోతే వేసాను జైలుకి ఒప్పుడు నాకు కరీబ్ బండి పోయేటట్టు. ఇక ఎక్కడ కొద్దిగా అంతా అసలు పట్టిస్తున్నా అప్పుడప్పుడు కొన్ని రోజులకు అది కూడా ఇయ్య. ఈ మంచి కార్యక్రమాన్ని చేసి అందరికీ మంచి టిఫిన్ కూడా అరేంజ్ చేసిన మా సర్పంచ్ గారికి, వారి బృందానికి, అధికారులకు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.